ఫ్రెండ్స్, మీకు అక్కడ వైట్ కలర్తో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ కాడ ఆల్ అని ప్రెస్ చేయండి. నా అన్ని నోటిఫికేషన్స్ అనేది డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీ ఫోన్కి డైరెక్ట్గా వస్తాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు దేవరావ్, గేమ్ చేంజర్. ట్రిపుల్ ఆర్ సినిమాలో పోటాపోటీగా నటించిన ఈ ఇద్దరి మధ్య నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ వార్ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా సమ్మర్ లో కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. దీంతో గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కోసం కసరత్తులు చేస్తున్నాడు దిల్ రాజు. సెప్టెంబర్ లో గేమ్ చేంజర్ రిలీజ్ చేద్దామనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దీంతో నెక్స్ట్ గేమ్ చేంజర్ ముందు దసరా డేట్ మాత్రమే ఉంది. దిల్ రాజు కూడా అక్టోబర్ నెలలో దసరాకి గేమ్ చేంజర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు ఏప్రిల్ 5న రావాల్సిన యంగ్ టైగర్ దేవర మూవీ ఎలక్షన్స్ కారణంగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో దేవర థియేటర్ లోకి ఎప్పుడు వస్తాడు అంటే కరెక్ట్ గా ఎవ్వరికీ తెలియదు. కానీ దేవర బడ్జెట్ అండ్ హైప్ కు దసరా లాంటి సీజన్ కావాల్సిందే. ఆగస్టులో వద్దామనుకుంటే పుష్ప 2 రిలీజ్ అవుతోంది. సెప్టెంబర్ లో ఓజీ వస్తోంది. దీంతో దేవరకు దసరా ఒక్కటి ఆప్షన్ గా ఉంది, లేదంటే మరింత వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి దసరాకే దేవర వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే జరిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగే మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్ వార్ పీక్స్ లో ఉంటుంది. మరి దేవర వర్సెస్ గేమ్ చేంజర్ గా ఉంటుందా, లేదా గ్యాప్ ఇచ్చి వేర్వేరు డేట్స్ లో వస్తారా అనేది చూడాలి.